హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పొమో ఫార్మింగ్. ఐఎమ్ జిలాన్. ఈరోజు మేజర్ టాపిక్ ఏమంటే బ్యాక్టీరియల్ బ్లైట్. చాలామంది ఫార్మర్స్ కూడా అడగడం జరిగింది, సార్ బ్యాక్టీరియల్ బ్లైట్ మీద ఒక వీడియో చేయండి. చాలామంది ఫార్మర్స్ అడిగారు. సో వాళ్ళ కోసం వీడియో చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ ఏమంటే బ్యాక్టీరియల్ బ్లైట్ ఎందుకు వస్తుంది, బ్యాక్టీరియల్ బ్లైట్ ఎలా మనము దాన్ని అరికట్టాలి, బ్యాక్టీరియల్ బ్లైట్ వల్ల ఏం డ్యామేజ్ జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకుందాం. మందులు అనేది సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే తప్పులు ఏంటి, అసలు బ్యాక్టీరియల్ బ్లైట్ అనేది ఎందుకు వస్తుంది. సో బ్యాక్టీరియల్ బ్లైట్ అనేది జాంతోమోనాస్ సాక్సినోపోడిస్ అనే ఒక బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. గాలిలో పుట్టే బ్యాక్టీరియా ఇది. సో ఇది ఎలా అటాక్ అవుతుంది అంటే, గాల్లో తేమ శాతం ఎక్కువ ఉన్నప్పుడు, ప్లస్ ఎక్కువ రైనీ సీజన్లో దీని ఉధృతి అనేది ఎక్కువ ఉంటుంది. వర్షాకాలంలో దీనికి ఉధృతి ఎక్కువ ఉంటుంది. సో అది కాకుండా మేజర్లీ ఈ గాల్లో తేమ శాతం ఎక్కువ అయిపోయినప్పుడు, ప్లస్ వర్షాలు ఎక్కువైనప్పుడు, సో తొందరగా ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి వెళ్తుంది. అంటే ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి దాని స్పోర్స్ అనేది ట్రావెల్ అవుతాయి. అప్రాక్సిమేట్లీ దాదాపుగా 25 to 35 కిలోమీటర్స్ వరకు ఇది ట్రావెల్ చేయగలదు. ఒకసారి ఒక తోటలో బ్యాక్టీరియల్ బ్లైట్ అటాక్ అయిందంటే 25 నుంచి 35 కిలోమీటర్ల వరకు ఆ రేడియేషన్లో ఉండే ప్లాంట్స్ అయితే ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే 90% ఆఫ్ ఉంటాయి. సో బ్యాక్టీరియల్ బ్లైట్కి నేను ఆ మందు కొట్టాను, స్కోర్లు కొట్టాను, నేను కవాచి కొట్టాను, కొసైడ్లు కొట్టాను, మొమెంటో కొట్టాను, సో వాట్ ఎవర్ మేబీ బ్లైటాక్స్ కొట్టాను, కొనిగా కొట్టాను, వాట్ ఎవర్ మేబీ, అవన్నీ ఆ రోగాన్ని అక్కడికి ఆపడానికి మాత్రమే. రోగం కంప్లీట్గా పోదు. ఈ బ్యాక్టీరియల్ బ్లైట్ అనేది చెట్టు మీద ఏ విధంగా మనం గుర్తించాలి అంటే, మేజర్లీ ఆకు వెనక ఆయిల్ టైప్ ఆఫ్ మచ్చస్ వస్తాయి. సో అది కాకుండా కొమ్మల మీద చీలికలు ఏర్పడతాయి. అది కాకుండా కాయ మీద ఆయిల్ టైప్ ఆఫ్ మచ్చలు ఏర్పడితే మనము వేళ్ళతో ఇట్లా అన్నామనుకో దాని గుజ్జు గుజ్జు మాత్రం వస్తుంది. లాస్ట్ బ్యాక్గ్రౌండ్ వీడియో రన్ అయితే దాంట్లో వస్తుంది, మీకు క్లియర్గా అర్థమవుతుంది, చూడండి ఒకసారి. సో చాలామంది ఏమంటారు ఫార్మర్స్, సార్ ఈ బ్యాక్టీరియల్ బ్లైట్ వచ్చింది, నేను తోటలు తీసేసాను, ఈ బ్యాక్టీరియల్ బ్లైట్ వచ్చింది సార్, నేను బోర్డు కటింగ్ చేయించేసాను అని చాలామంది కంప్లైంట్స్ వస్తున్నారు. సార్ నేనైతే మందులు అయితే హెవీగా కొడుతున్నాను దానిమ్మ తోటలో, కానీ మాకు ఈ బ్లైట్ అనేది కంట్రోల్ అవ్వడం లేదు. ఇట్స్ లాట్ ఆఫ్ కంప్లైంట్స్. దానిమ్మలో బ్యాక్టీరియల్ బ్లైట్ని మనం అదుపు చేయగలము, అంతే. కంప్లీట్గా మనం అవాయిడ్ చేయలేము. అంటే కంప్లీట్గా మీ ప్లాంట్ నుంచి వన్స్ ప్లాంట్కి అటాక్ అయిందా, అది కంపల్సరీ ఇంకా మనం చెట్టు తీసేసేంత వరకు అట్లే ఉంటుంది. ఎప్పుడు వచ్చినా కానీ దానిమ్మలో ఆకులు వచ్చిన తర్వాత మనం డీఫోలియేషన్ చేసిన తర్వాత కింద మన భూమిలో ఆకు పడుతుంది. ఆకు పడిన తర్వాత అది 8 నెలల వరకు ఉంటుంది. అది ఎక్కడికా పోదు, మీ పొలంలోనే ఉంటుంది. ఈ దానిమ్మలో అసలు దానిమ్మ రావడానికి ఫేవరబుల్ కండిషన్స్ ఏమి, మేజర్గా ఏమంటే మీకు 25 డిగ్రీల ఉష్ణోగ్రత కన్నా తక్కువ అయిపోవడం, ప్లస్ ఇంకోటి ఏమంటే మేజర్లీ గాల్లో తేమ శాతం అనేది ఎక్కువ ఉండడం, ప్లస్ ఇంకోటి ఏమంటే మేజర్గా వచ్చేది ఏ స్టేజ్లో అంటే గ్రీన్ ఫ్రూట్ స్టేజ్లో. కాయ అనేది ఇప్పుడు మనం ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఎరుపు రంగులో ఉంటుంది, మధ్యలో ఏమంటే కాయ అనేది పసుపచ్చ రంగులో మారుతుంది, ప్లస్ రాను ఏమంటే రెడ్డిష్గా ఉంటుంది. ఈ ఎరుపు ఫస్ట్ వచ్చే రెడ్ కలర్, లాస్ట్లో వచ్చే రెడ్ కలర్ కన్నా మధ్యలో ఉండే గ్రీన్ ఫ్రూట్ స్టేజ్కి 90% అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ టైంలో మనం చాలా జాగ్రత్తలు వహించాలి. ఈ దానిమ్మ తోటలు చాలా మంది తీసేయడానికి కారణం బ్లైట్. ఆ బ్లైట్ తప్పించుకొని మనము పంటను వదులుకోవాలి. ఎప్పుడు వదులుకోవాలి, మీరు జనవరి ఫిబ్రవరిలో వదులుకున్నారనుకోండి పంట, ఈజ్ అంబే బహార్. మీకు జూన్ జూలై అంటే తొలకరి వర్షాలు, జూన్లో మొదటి నైరుతి ఋతుపవనాలు వచ్చే లోపల మీకు పంట అనేది కంప్లీట్గా అయిపోతుంది. సో దాని తర్వాత ఎప్పుడు వదులుకోవాలి, మృగ్ బహార్ అంటే జూన్ జూలైలో మనము పంట వదులుకోవాలి. కానీ ఆ టైంలో మనకి ఎస్పెషలీ మన ఆంధ్ర తెలంగాణలో వర్షాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి అప్పుడు కంటిన్యూస్గా రైన్స్ ఉంటాయి. మీకు ఆ వర్షాలు కంటిన్యూస్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా ఫ్లవర్ సెట్ చేయడం ఇబ్బందే, ప్లస్ ఇంకోటి ఏమంటే రోగాల్ని కంట్రోల్ చేయడం ఇబ్బందే. సో హైలీ రిస్క్ ఉంటుంది ఆ టైంలో మనం జూన్ జూలైలో వదులుకోవడం, హైలీ రిస్క్తో కూడుకునే పని. సో 50-50 ఛాన్సెస్ ఉంటాయి. ఏదో కంటిన్యూస్గా 20-25 డేస్ మీకు
తుఫాన్ కానీ వర్షాలు కానీ పట్టుకున్నాయి అనుకో, అప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో దానిమ్మ చెట్టు మీద మినిమం 8 అవర్స్ సన్లైట్ పడాలి, 6 to 8 అవర్స్ సన్లైట్ పడాలి. సో దాని తర్వాత మనం పంటకు ఎప్పుడు వదులుకోవాలి? మేజర్లీ సెప్టెంబర్, అక్టోబర్ ఈజ్ అస్తాబహార్. ఆ టైంలో వర్షాలు అనేది ఎండింగ్ స్టేజ్లో ఉంటాయి. అక్టోబర్ ఎండింగ్, నవంబర్ ఇన్కేస్ ఉండవు, ఆ టైంలో తుఫాన్లు ఉంటాయి. ఆ టైంలో మనము రూట్ టెంపరేచర్ పెంచడానికి, ఆ టైంలో చలికాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ టైంలో మనం ఏ టైప్ ఆఫ్ మనము సాయిల్ అప్లికేషన్ చేసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ మనము అప్పుడు గొర్రెల పెంట వాడాలా, కోడి పెంట వాడాలా, పశువుల పెంట వాడాలా, దాన్ని బేస్ చేసుకొని మనము విత్ కాంబినేషన్ ఆఫ్ ఫర్టిలైజర్ వాడుకోవడం వల్ల, రూట్ టెంపరేచర్ ఇవ్వడం వల్ల, అప్పుడు నవంబర్లో ఎక్కువ మంచు కురచడం వల్ల అయినా కానీ మనం అప్పుడు ఫ్లవర్ తెప్పించి మనం సెట్ చేసుకోవచ్చు. కానీ మీరు జూన్ నుంచి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈజ్ ఏ వెరీ హై రిస్క్డ్ ఫర్ దానిమ్మ మేజర్లీ. సో అప్పుడు మీరు దానిమ్మ మెయింటైన్ చేస్తున్నారంటే హైలీ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, హైలీ రిటర్న్స్ కూడా వస్తాయి, నేను కాదన్న ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందరూ హైలీ రిస్క్లో పోరు కదా. సో చాలా మంది పూర్ ఫార్మర్స్ కూడా ఉంటారు, మీడియం ఫార్మర్స్ కూడా ఉంటారు. సో నేను చెప్పేది ఏమంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్యాక్టీరియల్ బ్లైట్ నా వల్ల కాదు, నేను దానికి మందులు కొట్టలేను, నేను దాని నుంచి తప్పించుకొని నేను పంట వదులుకోవాలనుకుంటే గో ఫర్ జనవరి, ఫిబ్రవరి ఈజ్ అంబే బహార్. లేకుంటే గో ఫర్ హస్తబహార్, సెప్టెంబర్, అక్టోబర్ ఎండింగ్. అప్పుడు మీరు సర్వైవ్ అవ్వగలరు. సో ఇంకోటి మేజర్లీ చాలా మంది తప్పులు చేయడం ఏమంటే, ఇప్పుడు బ్యాక్టీరియల్ బ్లైట్ అటాక్ అయింది ప్లాంట్కి, దానికి ఏం మందులు వాడుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చాలా మంది ఏమవుతుందంటే గో ఫర్ డైరెక్ట్ హై టెక్నికల్ లైక్ ఏ రామబాణ. సో సమ్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఏదైనా మందులు కొట్టేటప్పుడు మనము స్టెప్ బై వెళ్ళాలి. ప్లస్ ఏ మందు కొట్టినా కానీ విత్ కాంబినేషన్ ఆఫ్ యాంటీబయాటిక్ లైక్ ప్లాంటమైసిన్, వాల్డామైసిన్, ప్లస్ బ్యాక్టీరియానాశకు. సో ఎనీ కెమికల్ మనం ఏమైనా స్ప్రే చేస్తున్నాం బ్యాక్టీరియల్ బ్లైట్ విత్ కాంబినేషన్ యాంటీబయాటిక్ ఈజ్ మస్ట్ షూడ్. ఈ వర్షాకాలంలో మీరు స్ప్రే చేసేటప్పుడు అవి ఎటువంటి టైప్ ఆఫ్ మందులు అనేది నెక్స్ట్ వీడియోలో మనం చూసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే, మందులు కొట్టే విధానం కూడా చాలా మంది బ్యాక్టీరియల్ బ్లైట్ కంట్రోల్ కాకపోవడానికి ఒక రీజన్. సో మందులు ఎట్లా కొడుతున్నారంటే, ఫస్ట్ ఒక్కొక్కసారి కొట్టడం పెద్ద మందు కొడతారు, తర్వాత చిన్న మందు కొడతారు, తర్వాత మీడియం పడతారు. మళ్ళీ కొట్టిన మందు 2 సార్లు 3 సార్లు 4 సార్లు అదే స్ప్రే చేస్తారు. ఒకసారి కొట్టిన తర్వాత మందు ఇంకో కనీసం ఒక 45 days వరకు మళ్ళీ ఆ మందు స్ప్రే చేయకూడదు. ఎందుకంటే ఒకసారి మందు స్ప్రే చేసిన తర్వాత ఆ రోగాన్ని కంట్రోల్ చేసిన కెపాసిటీ ఆ మందుకు ఉంటుంది. మళ్ళీ అదే స్ప్రే చేయడం వల్ల దాని యొక్క ఎఫెక్టివ్నెస్ తగ్గుతుంది. సో మల్టిపుల్ స్ప్రే ఒకటే కెమికల్ ఎప్పుడు చేయకూడదు. సో ఒకసారి కంట్రోల్ చేసి కొద్దిగా కంట్రోల్ అయిందని చెప్పేసి ప్రతిసారి అదే మందు అయితే అట్లా వాడకూడదు. స్టెప్ బై మందులు కొట్టుకుంటూ పోవాలి. ఇప్పుడు మార్కెట్లో సమ్ ఎగ్జాంపుల్ ఏది, సో హెక్సాకనజోల్, ప్రొపికనజోల్, టెబుకొనజోల్, డైఫెన్కనజోల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెక్సాకనజోల్ అంటే టాటా కంటా ప్లస్ ప్రొపికనజోల్ టాటా ఇది సింజెంటా టిల్ట్ అని వస్తుంది, ఇస్ ఎ బ్రాండ్ నేమ్. థర్డ్ వన్ టెబుకొనజోల్, బేర్ కంపెనీ ఫాలిక్యూర్ అని వస్తుంది. డైఫెన్కనజోల్ దాని యొక్క బ్రాండ్ నేమ్ వచ్చేసి మీకు స్కోరర్ అని, సింజెంటా కంపెనీ స్కోర్ అని దొరుకుతుంది. సో చాలా మంది ఏమంటే ఇది స్టెప్ బై మంది ఉండే, ఇది ఒకటి కొట్టిన తర్వాత ఇంకోటి కొట్టాలి, ఇంకోటి కొట్టిన తర్వాత ఇంకోటి కొట్టాలి, ఇంకోటి కొట్టిన తర్వాత ఇంకోటి కొట్టాలి. అట్లా కాకుండా కొట్టడమే పెద్ద మందు కొట్టేస్తారు, మళ్ళీ కింద మందుకు వస్తారు, తర్వాత మీడియం మందు కొడతారు. సో మందులు కూడా మనము అస్తవ్యస్తంగా కొట్టడం వల్ల కూడా రోగం ఫస్ట్ ఎంత పర్సెంటేజ్ ఉంది, 10% ఉందా, 20% ఉందా, 30% ఉందా, దాన్ని బేస్ చేసుకొని మనం మందులు యూజ్ చేయాలి కంపల్సరీ. మీరు వెళ్ళడం, డీలర్లు అడగడం, వాళ్ళు ఏదో ఇవ్వడం, మీరు తెచ్చి కొట్టడం, అట్లా అయితే మాత్రం దానిమ్మలో బ్యాక్టీరియల్ బ్లైట్ మీరు ఎప్పటికీ కంట్రోల్ చేయలేరు. సో ఎస్పెషల్లీ ఈ వర్షాకాలంలో ఇప్పుడుండే క్లైమేట్ కండిషన్స్లో రోగాన్ని కంట్రోల్ చేయడం అంటే అంత ఆషామాషి కాదు. మనం ఏ మందు కొడుతున్నాం, అది ఎంత పర్సెంటేజ్ పనిచేస్తుంది.
సో ఈ వర్షం పడుతున్నప్పుడు ఏ టైప్ ఆఫ్ మనము గమ్స్ వాడుకోవాలి? నాన్ అయానిక్ సిలికాన్ స్ప్రెడర్స్ అని వస్తాయి. సో ఆకులో ఒక అంచు ఒక డ్రాప్ పడింది అనుకో, ఆకు మొత్తం లోపల అంతర్భాగం చొచ్చుకొని పోయి అక్కడ ప్రాబ్లం ఉందో దాని మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. సో అలాంటి టైప్ ఆఫ్ గమ్స్, అలాంటి టైప్ ఆఫ్ స్టిక్కింగ్ ఏజెంట్స్, వెట్టింగ్ ఏజెంట్స్, స్ప్రెడర్స్ మనం మందులతో కలిపి వాడుకోవాలి. అప్పుడు ఎఫెక్టివ్ రిజల్ట్ చూపిస్తుంది దానిమ్మలో. ఒక స్టెప్ బై మందులు కొట్టాలి. ఏది రాసుకున్నా కానీ ఒక నీట్గా మనం ఏం కొడుతున్నాము, నెక్స్ట్ మనం ఏం కొట్టాలి, మన క్లైమేట్ కండిషన్స్ ఎలా ఉంది, వర్షం పడుతుందా, ఎండ పడుతుందా, తుంపర పడుతుందా, గాల్లో తేమ శాతం ఎక్కువ ఉందా, లేకుంటే వెదర్ కండిషన్ హీట్గా ఉందా, ఇది చాలా మేజర్ ఇంపార్టెంట్. అందులోనూ మందుల్లో ఇంకా మేజర్ 2 రకాలు వస్తుంది. సిస్టమిక్ వస్తుంది, కాంటాక్ట్ వస్తుంది. సిస్టమిక్ అంటే మనము ఒక ఆకు తీసుకున్న ఆకులో ఒక ఎడ్జ్ పడినా కానీ అక్కడ లోపల చొచ్చుకొని పోయి ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేసేది సిస్టమిక్ అంటే. కాంటాక్ట్ అంటే ఎక్కడ గాయమైందో, ఎక్కడ ప్రాబ్లం ఉందో దాని మీద పడితే మాత్రమే మనకి ఆ రోగం అనేది కంట్రోల్ వస్తుంది. ఆ మందులు ఎప్పుడెప్పుడు వాడుకోవాలి, విత్ కాంబినేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఏం వాడుకోవాలి. సో మనం కొట్టేటప్పుడు ఈ బ్యాక్టీరియానాశక్ కానీ టూబోమో 2 నైట్రో, ఈ ప్లాంటామైసిన్, స్టెప్టోమైసిన్ సల్ఫేట్, ఈ వాల్డామైసిన్, కాసుగామైసిన్, ఇవన్నీ ఏ కాంబినేషన్లో ప్రోడక్ట్స్లో వాడుకోవాలి, ఏ స్టేజ్లో వాడుకోవాలి, ఏ విధంగా స్టెప్ బై స్టెప్ వాడుకోవాలి. మందులు అందరూ ఇస్తారు, కానీ అది ఎంతవరకు మనం తోట మీద కొట్టిన తర్వాత ఎంతవరకు రిజల్ట్ వస్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఇది ప్రతి ఒక్క టాపిక్ కూడా మీరు అనలైజ్ చేసేసి కరెక్ట్గా మనం అప్లై చేస్తే ఇన్ టైంలో, కరెక్ట్ డోసేజ్, కరెక్ట్ స్టేజ్లో, కరెక్ట్ క్లైమేట్ కండిషన్ సూట్ అయ్యే మందులు కొడితే మాత్రమే మనకి బ్యాక్టీరియల్ బ్లైట్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అన్నెసెసరీగా చెప్తే ఆ మందులు కొడితే మాత్రం బ్యాక్టీరియల్ బ్లైట్ కంట్రోల్ అవ్వదు. మీకు పెట్టుబడి పెరుగుతుంది, తోట అనేది ఎత్తిపోయే ఛాన్సెస్ 90% ఉంటుంది. సో బ్యాక్టీరియల్ బ్లైట్ గురించి చెప్పాలంటే ఒక్క రోజు కాదు, ఒక వారం కూడా సరిపోదు, అంత లింతీ టాపిక్ ఇది. సో చాలామంది ఏం చేస్తారంటే ప్లాంటేషన్ చేసేటప్పుడు ఇప్పుడు చెట్టుకి 10x14 పెట్టాలి. చాలామంది ఏం చేశారంటే 10x12 పెడతారు, 10x8 పెడతారు, 10x6 పెట్టే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో సార్ దానివల్ల ఏమవుతుంది సార్, చెట్లు ఎక్కువ ఉండడం వల్ల కాపు ఎక్కువ వస్తుంది అంటే అట్లా కాదు. అది ఇస్ వెరీ వెరీ రాంగ్. అది ఏమవుతుందంటే మీకు మేజర్లీ 10x14 పెట్టడం వల్ల మీకు ఒక చెట్టుకు దూరం ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో ఏమవుతుందంటే మధ్యలో సన్లైట్, ఇప్పుడు వర్షాకాలం, ఇప్పుడు మీరు దీంట్లో పోయింటారు, మీరు ఏది మృగ్బహార్లో పోయింటారు, జూన్ జూలైలో వర్షాకాలంలో మీరు పంటకు పోయింటారు. అప్పుడు ఏమవుతుందంటే వర్షాలు ఎక్కువ పడడం వల్లగా డే టైము ఎండ పడుతుంది, నైట్ టైము వర్షం పడినా కానీ మధ్యలో స్పేస్ ఎక్కువ ఉండడం వల్ల, మధ్యలో స్పేసింగ్ ఎక్కువ ఉండడం వల్ల సన్లైట్ బాగా పడుతుంది, గాలి వెలుతురు బాగా వస్తుంది, గాలి వస్తుంది, కింద ఏం తడి శాతం తడి ఎక్కువ ఉండదు. సో దానివల్ల ఏమవుతుందంటే ఎంత వర్షం పడినా కానీ ఎక్కువ సన్లైట్ పడడం వల్ల, ఎక్కువ గాలి వెళ్తున్న కూడా కింద ఆడిపోతుంది. సో దగ్గర పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ గాలి ఆడక ఆ తేమ శాతం ఎక్కువైపోయి ఆవిరి ఎక్కువైపోయి అక్కడ బ్యాక్టీరియా అనేది జనరేట్ అవుతుంది. అది కింద నుంచి ఆకులకు వస్తుంది, ఆకుల నుంచి కాయలు కటాక్ అవుతుంది, కాయల నుంచి కొమ్మలు కటాక్ అవుతుంది. కంట్రోల్ చేయడానికి ఎన్ని రకాల మెథడ్స్ ఉన్నాయి, ఏ మెథడ్స్ ఉన్నాయి, మనం చేసే తప్పులు ఏంటి మేజర్లీ, ఆ మెథడ్స్ గురించి తెలుసుకుందాం. దాని తర్వాత మనం బ్యాక్టీరియల్ బ్లైట్కి ఏ టైప్ ఆఫ్ మందులు వాడాలి, ఏ టైప్ ఆఫ్ స్టికింగ్ స్ప్రెడర్స్ వాడాలి, మార్కెట్లో ఏ విధంగా అవైలబుల్గా ఉన్నాయి, దాని గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పొమో ఫార్మింగ్. థ్యాంక్ యూ.